పేరండి దావిద్ గారు, మురుదుడ్డి దావిద్ గారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాను. మరి నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు కొన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసినప్పుడు కూడా రాష్ట్రాన్ని ఎడగొట్టినాక మరి చంద్రబాబు నాయుడికి ఆలోచన రానిది 5 సంవత్సరాలు చేసిన ఈ తొలి విడత మరి 5 సంవత్సరాల్లోనే మంచి పునాది వేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ అంటే ఇంతవరకు గుర్తింపు లేనిది ఇవాళ హైదరాబాద్తో సమానం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక గుర్తింపు. 16 కేసులు పెట్టినా 16 ఏళ్ళు జైల్లో పెట్టినా కానీ తనకలేదు బెనకలేదు. ఆయన గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆయన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు మా సొంత తమ్ముళ్ళలాగా నేను భావిస్తా. ఆయన గారు మరి మహానుభావుడు, చరిత్రలో నిలిచిపోయేటట్టు మంచి పునాది చేశాడు. ఒక విజయవాడకే మంచి పేరు వచ్చేటట్టుగా చేశాడు హైదరాబాద్తో పోటాపోటీగా. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకోసారి ఈ ప్రజలందరూ కూడా మరి ఇంకొకసారి ఆయన్ని మళ్ళీ ఆ సీట్లో కూర్చోబెట్టాలని నా హృదయపూర్వకంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆయనకి ఇచ్చిన ఆ మేధావ శక్తి, మరి ఆ తెలివితేటలో మరి జగన్ అంబేద్కర్ గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన గారు మరి 25 అడుగుల విగ్రహాన్ని దిమ్మకాడి నుండి కింద నుండి వేసుకుంటే 206 అడుగులు 6 అడుగులు మరి అంత విగ్రహాన్ని ఆయన చేసి ఖర్చు పెట్టి 400 కోట్లు. మరి హైదరాబాద్లో ఉన్న విగ్రహానికంటే ఇక్కడ ఇది పెద్ద విగ్రహం అని చెప్పుకుంటున్నారు కూడా. మరి అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి మా తమ్ముడికి మళ్ళీ నేను సపోర్ట్ చేస్తాను. నేను ఎలక్షన్లో మామూలుగా ఏబీను ఒక రెవల్యూషన్గా మా ఎస్సీలు 500 ఓట్లు ఉంటే 450 ఓట్లు వేపిస్తాను. అంత నా దగ్గర సత్తా ఉంది. మా తమ్ముడు గారిని మళ్ళీ సెకండ్ సీఎం చేయాలని, మళ్ళీ ఆయన కాలెచ్చి తిరిగినంతకాలం కూడా ఈ ఆంధ్రాలోనే ఒక తిరుగులేని ముఖ్యమంత్రిగా చేయాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. హనుమాన్ జంక్షన్లో బాపల మండలం ఏలేరు. ఓకే, బాపులపాడు మండలంలో అయితే ఎవరు నుంచోబెట్టినా జగన్మోహన్ రెడ్డి కోసం గారు మీరు ఓటు వేపిస్తారు. 2005లో 4లోనే మా బాబాయ్ గారు అంటాను నేను, జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆయన గారు హయాంలోనే నేను ఓటు వేసి వేపించి ఒక చరిత్ర సృష్టిస్తాను. వేలేరులోనే మా ఎస్సీలోనే మేము మామూలుగా అర్జునవాడ తిరగలేని నాయకుడిగా నేను నిలబడి నేను ఓటు వేయడం జరుగుతుంది అన్నమాట. ఎవరికి కూడా జంకేది లేదు ఈ బ్లడ్.